ఏపీలో గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ విద్యార్థులు ఆందోళన దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మహిళలు విద్యార్థుల భద్రతపై రోజుకో సవాల్ ఎదురవుతోంది. అసలు సీక్రెట్ కెమెరాలను గుర్తించలేమా? పరిష్కారం ఏంటి? సీక్రెట్ కన్ను ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. శ్రీధర్ గారు, ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ ఆల్రెడీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి సీక్రెట్ కెమెరాలు దొరకలేదని చెప్పారు. ఇదొక కాంటెక్స్ట్ మాత్రమే. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు పదే పదే పెరుగుతున్నాయి. మనం 2 రోజుల కిందటే శంషాబాద్లో ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఘటన కొంత సెన్సేషన్ అయింది. అలాగే కాలేజీల్లో కానీ, తర్వాత సినిమా థియేటర్లలో, ఇంకా వేరే చోట్ల ఈ సీక్రెట్ కెమెరాలు అమర్చడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాగే అక్కడి నుంచి ఒక ఫీడ్ని క్రియేట్ చేసి దానితో బెదిరింపులకు దిగటం, అలాగే దాన్ని ఉపయోగించుకొని వేరే చర్యలకు పాల్పడడం, వీటిని అడ్డుకట్ట వేయలేమా? శ్రీధర్ గారు. సతీష్ గారు, వాస్తవంగా దీనికి సంబంధించి చాలా కాలం నుంచి మనం గతంలో కూడా దీని మీద డిబేట్ చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ స్పై కెమెరాస్ ఏవైతే హిడెన్ కెమెరాస్ ఉంటాయో ఇవి కొన్ని రకాల హాస్టల్స్ లో ఈ రోజుకి కూడా చాలా హాస్టల్స్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఉండే ఉమెన్స్ హాస్టల్స్ చాలా వాటిని నిఘా పెడితే కనుక చాలా దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. చాలా మంది హాస్టల్స్ లో ఉండాలంటే భయపడే పరిస్థితులు. సో సేమ్ ఇలాంటి సంఘటన హాస్టల్స్ ని చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే గతంలో జరిగింది చెన్నైలో వచ్చేటప్పటికే ఉమెన్స్ హాస్టల్లో ఇట్లానే బాత్రూమ్ లో స్పై కెమెరాస్ పెట్టడం ద్వారా కంప్లీట్ ఫుటేజ్ రికార్డ్ చేసేసి ఒక హాస్టల్ రన్ చేసే వ్యక్తి వీళ్ళంతా కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు వాటి ఫుటేజ్ మొత్తాన్ని మెమరీ కార్డు నుంచి కాపీ చేసుకొని ఆ మెమరీ కార్డులో కాపీ చేసుకున్న దాన్ని కొన్ని ఫోన్ వెబ్సైట్ అమ్ముకోవడం కానీ లేదా మహిళలను బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు గుడ్లవల్లేరు సంఘటన అనేది తాజాగా వచ్చిన దాంట్లో వాస్తవంగా ఇది దీంట్లో నిజాంతం ఉంది, లేకపోతే కనుక ఇదంతా కూడా జస్ట్ ఇదా అన్నది కూడా తెలాల్సింది. ఒకవేళ నిజంగానే రికార్డు చేయబడి ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఇంతకుముందు హోంమంత్రి స్పందించినట్టుగా ఎంతగానో స్పందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్ గా దీని వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెబుతూ ఉంది. ఖచ్చితంగా కూడా కాలేజీ వాతావరణంలో కానీ, హాస్టల్స్ లో కానీ, లేదా షాపింగ్ మాల్స్ లో కానీ, ముఖ్యంగా బట్టలకు సంబంధించిన వీటిలో ట్రయల్ రూమ్స్ లో కూడా మనం గతంలో చూస్తున్న స్మృతి ఇరానీ కేసు మనం తీసుకుంటే గోవాలో జరిగిన ఇన్సిడెంట్. ఇలాగ ఎక్కడికి మహిళలు వెళ్లాలన్నా కూడా అక్కడ స్పై కెమెరాస్ ఉంటాయని చెప్పేసి భయము, ప్రమాదము కొంచెం ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో స్పై కెమెరాస్ ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి అంటే కనుక మళ్ళీ పెద్ద ప్రొసీజర్. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎన్నో రకాల ఫామ్ ఫ్యాక్టర్స్, ఎన్నో రకాల రూపాల్లో స్పై కెమెరాస్ రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఉదాహరణకి మీరు అన్నారు ఓయో రూమ్స్ గురించి చెప్పుకున్నారు. ఓయో రూమ్సే కాదు, చాలా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్. 5 స్టార్ హోటల్స్ అంటే చాలా నిఘా పెడతారు, కానీ 3 స్టార్ హోటల్స్ వరకు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెకేషన్ కి వెళ్ళేసి వేరే ప్రాంతానికి వెళ్ళి తక్కువగా రూమ్ వస్తుంది కదా అని చెప్పేసి సో బెటర్ ఆఫర్ అని చెప్పేసి ఏ మెక్మెట్రిక్ లోను బుక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఎలాంటి సర్వేలెన్స్ ఉందా, అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఫామ్ ఫ్యాక్టరీ చూసుకుంటే కొన్ని వచ్చేటప్పటికి హ్యాంగర్ లాగా ఉంటాయి. దాదాపు ప్రతి చోట వచ్చేటప్పటికి హోటల్స్ లో కానీ చాలా చోట్ల హ్యాంగర్స్ అమలుస్తూ ఉంటారు. హ్యాంగర్ లో కూడా స్పై కెమెరా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక బాత్రూమ్ లో కానీ ఇలాంటి వాటిలో లైట్లు ఉంటాయి కదా, లైట్ హోల్డర్స్ లో స్పై కెమెరా పెట్టవచ్చు. అట్ ద సేమ్ టైం షర్ట్ బటన్స్ ఏంటి అందరికి తెలిసింది. షర్ట్ బటన్ ప్రత్యేకంగా స్పై కెమెరా టైప్ లో ఉంటే షర్ట్ బటన్స్ ఉంటాయి. సో కొన్ని చోట్ల గోడల్లోనే తెలియకుండా ఒక చిన్న హోల్లు, అలాగే ప్లైవుడ్ లో చిన్న హోల్లు పెట్టేసేసి కనపడని విధంగా పిన్ హోల్ కెమెరా అని చెప్పేసి అనుకుంటారు. పిన్ హోల్ కెమెరాస్ అమలుస్తూ ఉంటారు. సో ఇలాగ రకరకాల రూపాల్లో స్పై కెమెరాస్ రావటం అనేది స్విచ్ బోర్డులో వచ్చాయి, ఇలాగ ఉన్నాయి. అలాగే కొన్ని వుడెన్ కార్పెట్ వర్క్ చేస్తూ ఉంటారు, వాటిల్లో పెట్టేలాగా ఉంటాయి. ఇది ఏదని కాకుండా ప్రతి రూపంలో కూడా స్పై కెమెరాస్ అనేది పెట్టడానికి పాజిబుల్ అవుతూ ఉండే. సో అలాంటప్పుడు సహజంగా ఇన్ని రకాలుగా ఉంటాయన్న విషయం ఫస్ట్ బాధితులు కానీ ఎవరైనా అనుమానం ఉన్నాడు ఫస్ట్ గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడైనా కూడా ఇలాంటి రిస్క్ ఉంటుంది. హ్యాంగర్ ను చూడగానే ఇది హ్యాంగర్ అని చెప్పేసి అనుకోవటానికి లేదు. ఈ రోజున్న పరిస్థితిలో
మనం ప్రతిదాన్ని అనుమానించాల్సిన భయపడాల్సిన పరిస్థితి ఉంది సతీష్ గారు. సో ఫార్మ్ ఫ్యాక్టర్స్ పట్ల అవగాహన ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక అయితే. రెండోది, ఎక్కడ దీన్ని ఉన్నాయి అన్నదాన్ని ఐడెంటిఫై చేయడానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రాథమికమైన అవగాహన కూడా చాలా మందికి లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం ఉండదు. ప్రాథమికమైన అవగాహన అంటే సతీష్ గారు, ఇప్పుడు సహజంగా ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక షాపింగ్ మాల్ లో వచ్చేటప్పటికే డ్రెస్ చేంజింగ్ రూమ్ కి వెళ్ళి ఉన్నారు, ట్రయల్ రూమ్ కి వెళ్ళారనుకోండి. ట్రయల్ రూమ్ లో వచ్చేటప్పటికి అక్కడ మిర్రర్స్ ఉంటాయి చూసారా, ఆ మిర్రర్స్ వచ్చి మనం ఇలా వేలు పెట్టినప్పుడు ఆ వేలు అనేది డైరెక్ట్ గా టచ్ అవుతూ ఉంటే అవతల మిర్రర్ కి ప్లస్ మన వేలికి టచ్ అవుతూ ఉంటే గనక ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉన్నట్లుగా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ ఆ మిర్రర్ బ్యాక్ సైడ్ ఏదైనా కానీ స్ట్రైక్ మీద ఉన్నట్లుగా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇంత టైం మా ట్రయల్ రూమ్ లో ఉన్న వాళ్ళకే టైం ఉంటుందంటే కనుక పర్మిట్ కాదు. ఎందుకు అంటే బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒకేసారి 2-3 డ్రెస్సులు తీసుకెళ్తారు. సో వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారని చెప్పేసి సాటర్డే సండేస్ అయితే కనుక మరీ ఘోరంగా ఉంటుంది. సో కెమెరా ఉందా అని చెక్ చేసుకునే టైం ఉండదు. సో ఇలాగ చాలా పారామీటర్స్ వలన డ్రెస్సింగ్ రూమ్ లోనే కొన్ని రకాలు మనకి మిర్రర్స్ మాత్రమే కాదు, అక్కడ ఉండే లైట్లు కానీ అక్కడ ఉండే ఆ వుడెన్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా చిన్న చిన్న హోల్స్ రూపంలో కెమెరాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే కనీసం అట్లీస్ట్ చూడగలిగితే కనుక మనకి చాలా బెటర్ గా ఉంటుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇంత కీన్ గా అబ్జర్వ్ చేయడానికి టైము పర్మిట్ కాదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఆ రూమ్స్ లో సరిగా లైటింగ్ లేకపోవటం అనేది కూడా, కెమెరా ఉందో లేదో అర్థం చేసుకోవడానికి ఒక మనకు అర్థం కానంత లో లైటింగ్ అనేది అక్కడ ఉండేసుకోతుంది. అంటే నల్లమోతు శ్రీధర్ గారు, మీరు చాలా చక్కగా వివరించారు. అంటే ఎక్కడెక్కడ ఈ సీక్రెట్ కెమెరా, ఈ స్పై కెమెరాలు ఉండే ఛాన్స్ ఉంది, మనం ఎక్కడ ఎలా సెన్సిటైజ్ చేయాలి, ఎలా అవగాహన కల్పించాలన్న దానిపైన. అయితే అంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు? ఎందుకంటే బహిరంగంగా మనకి ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి, ఇవి కనిపించకూడదు, అలాగే అక్కడున్న దృశ్యం రికార్డ్ అవ్వాలి. ఒక ఇంటెన్షన్తోనే చాలామంది సీక్రెట్ కెమెరాలు పెడతారు. ఈజీగా మరి ఫైండ్ అవుట్ చేయొచ్చా, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ ఏమవుతుందంటే దీనికోసం బగ్ డిటెక్టర్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉంటాయి. సో బగ్ డిటెక్టర్ లాంటి వాటిని మనం చూస్తే కనుక సహజంగా ఈ అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ లో కానీ యాపిల్ యాప్ స్టోర్ లో కానీ దొరుకుతూ ఉంటాయి. అవి ఇన్ఫ్రారెడ్ ఆధారంగా పనిచేసే ఒక టైప్ ఆఫ్ వీటిని అంటే ఇన్ఫ్రారెడ్ ఆధారంగా ఉండే కెమెరాస్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ ఆధారంగా ఉన్న కెమెరాస్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో కొన్ని ఐఆర్ బేస్డ్ గా కాకుండా నార్మల్ గా ఉండే కెమెరాస్ ని ఇవి ఐడెంటిఫై చేయలేవు. మరి ఐఆర్ బేస్డ్ గా ఎలా పనిచేస్తాయి అంటే బగ్ డిటెక్టర్ వాడాలంటే ఖచ్చితంగా ఆ గది చీకటి చేయాలి. సో మనం వెళ్ళే ప్రతి ప్లేస్ ని చీకటి చేయడానికి పాసిబుల్ కాదు. ఉదాహరణకి మనం బయట ఎక్కడ హోటల్కి వెళ్ళాం అనుకోండి, సరే మనం చీకటి చేసి మొత్తం పరిశీలించవచ్చు. కానీ పబ్లిక్ ప్లేసెస్ కి ట్రయల్ రూమ్స్ లాంటి వాటికి వెళ్తే కనుక అది పాసిబుల్ కాదు. సో ఈ విధంగా మనకి ఆ ప్లేస్ ని బేస్ చేసుకొని దాన్ని స్కాన్ చేయడానికి స్కోప్ ఉంటుందా లేదా వీటన్నిటిని బేస్ చేసుకొని బగ్ డిటెక్టర్ లాంటి వాడటానికి ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే బగ్ డిటెక్టర్ అనే సాఫ్ట్వేర్ ని ఇలా పెట్టినప్పుడు మొబైల్ ఫోన్ కెమెరాతో మెల్లగా అటు మూవ్ చేసుకుంటా వెళ్ళాలి. సో చాలా స్లోగా మూవ్ చేస్తేనే ఐడెంటిఫై అవుతుంది. మనం ఫాస్ట్ గా టకటక ఒకేసారి ఇలా మూవ్ చేసేసి 360 degrees యాంగిల్ మూవ్ చేస్తే అది ఉందో లేదో ఐడెంటిఫై అవుతుంది అంటానికి అది పాసిబుల్ కాదు. కనీసం 20 minutes నుంచి 25 minutes పాటు ఒక గదిని స్కాన్ చేస్తే మాత్రమే అక్కడ కెమెరా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. 20-25 నిమిషాల టైం అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుంది? పబ్లిక్ ప్లేసెస్ అవైలబుల్ కాదు. సరే ఎక్కడో మనం ఎక్కడన్నా బయట ఓళ్ళకి వెళ్తే హోటల్స్ తో దిగినప్పుడు అంత ఓపికగా చూడొచ్చామో కానీ అప్పుడైనా కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటాం, మనం ఏదో సంథింగ్ ప్లానింగ్ లో వెళ్తూ ఉంటాం ఏ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. సో మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా మీకు ఈ ప్లాన్ ఎలా ఉంటుందని వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. సో పరిగెత్తే పరిస్థితి తప్పించి అక్కడికి వెళ్ళి తీరా అన్ని గదుల్లో కూడా మనకి స్పై కెమెరా ఉందా ఇదంతా స్కాన్ చేసుకునే స్కోప్ అనేది ఉండదు. సో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్స్ కాకుండా అమెజాన్ ఇలాంటి వాటిలో ఈ పర్టికులర్ బగ్ డిటెక్టర్ లాంటి కొన్ని రకాల ఇవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనకి కొంతవరకు పాసిబిలిటీ ఉంటుంది. కానీ దీని అంతటికీ కావాల్సింది చాలా కీన్ గా స్కాన్ చేసుకుంటా వెళ్ళటము, పూర్తిగా కూడా వీటి పట్ల ఎక్కడెక్కడ ఉంటాయన్నా వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నల్లమోతు శ్రీధర్ గారు, మామూలుగా మనకి ఈ తనిఖీలు చేసేటప్పుడు ఈ డిటెక్టర్స్తో తనిఖీ చేస్తారు. మనకి ఏదైనా మెటల్ కానీ లేదంటే అవాంఛనీయ వస్తువు ఏమైనా ఉంటే అది బయటపడుతుంది.
అలాంటి పరికరాలు ఏమైనా ఛాన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్కి సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసేటట్టుగా, లేదంటే ఒక సీక్రెట్ కెమెరా ఉంటే బీప్ సౌండ్ వచ్చేటట్టుగా? ఎందుకంటే ఇన్సిడెంట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మీరు ఇందాక ప్రస్తావించినట్టు చెన్నై ఇష్యూ కానీ, ఓఏ ఇష్యూ కానీ, ఈ గుట్లవల్లేరుది ఇంకా మీరు అన్నట్టుగా ఫైనల్గా కన్క్లూజ్ కావాలి. దోషులు ఎలాంటి వారని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి ప్రకటించారు. స్వయాన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి పరికరాలకి ఛాన్స్ ఏమైనా ఉందా? సతీష్ గారు, యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ మెటల్ డిటెక్టర్ లాంటివి ఒక మెటల్ లోహంలో ఉండే వైబ్రేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని అవి స్కాన్ చేస్తూ ఉంటాయి. వాస్తవంగా మెటల్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, క్యాష్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్యాష్ కూడా ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు స్కాన్ చేసేసి క్యాష్ ఉందా లేదా ఏదన్నా క్యారీ చేస్తున్నారా వెహికల్స్ అన్నది స్కాన్ చేసి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ ఇవి ఏవైతే ఉంటాయో స్పై కెమెరాస్, వీటిలో అలా ఈజీగా స్కాన్ చేయడానికి ఎలాంటి మెథడాలజీ ఉండదు. ఎందుకంటే కెమెరాలో ఉండేదంతా కూడా కెమెరా సెన్సార్ ఒకటి ఉంటుంది. చీకట్లో కూడా రికార్డు చేయడానికి సంబంధించి ఐఆర్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో బగ్ డిటెక్టర్ లాంటివి మాత్రమే ఈ రోజు వరకు స్పై కెమెరాలను ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఏకైక ఆయుధం. బగ్ డిటెక్టర్ కూడా 50 to 60% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అది కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కేవలం ఐఆర్ చీకట్లో రికార్డు చేసే ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ బగ్ డిటెక్టర్ అనేది పనిచేస్తుంది తప్పించి నార్మల్ కండిషన్స్ లో నార్మల్ కెమెరాలకు పనిచేయదు. కాబట్టి మీరు అన్నట్లుగా ప్రస్తుతానికైతే గనక ఈ స్పై కెమెరాస్ ఎక్కడన్నా ఉన్నాయా లేదా, అసలు కెమెరా మాడ్యూల్ అనేది ఎలా ఉందా లేదా, ఇది ఐడెంటిఫై చేసే మెకానిజం అయితే లేదు. సహజంగా స్పై కెమెరాస్ లో ఏమవుతుందంటే అవి రికార్డు చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ కాంతిని వాటి సెన్సార్లకు లాగివేయటం కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో కాంతిని లాగివేయటం అనేది ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకుంటే గానీ దాంట్లో ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిజం కానీ ఎలాంటి ఎలక్ట్రిక్ యాక్టివిటీ కానీ ఉండకపోవటం వల్ల దాని ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఐడెంటిఫై చేయడం పాసిబుల్ కాదు. అది ఐఆర్ అనుకోండి, ఇన్ఫ్రారెడ్ రే అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే మనం ఎలాగైతే కనుక వైఫైయో లేకపోతే కనుక ఎఫ్ఎం రేడియోలు ఇలాంటి వాటిని ఎలాగైతే కనుక ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో, ఐఆర్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ టైప్ అనుకోండి. మనం అందుకని రిమోట్ మీద బటన్ ప్రెస్ చేసినప్పుడు టీవీ వైర్లెస్ గా ఎలా వెళ్ళగలుగుతుందంటే ఒక ఇన్విజిబుల్ గా రహస్యంగా ఉండే ఒక సిగ్నల్ అనేది ఒక ఫ్రీక్వెన్సీలో టీవీకి రీచ్ అవుతుంటుంది రిమోట్ నుంచి. అదే విధంగా ఐఆర్ కెమెరాస్ నుంచి వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్స్ బగ్ డిటెక్ట్స్ పనిచేస్తే గానీ మీరు అన్నట్లు ఒక మెటల్ డిటెక్టర్ లాగో లేదా క్యాష్ డిటెక్టర్ లాగో అంత ఎఫెక్టివ్ గా పనిచేసే టెక్నాలజీ అయితే ఇప్పటిదాకా రాలేదు. ముందు ముందు ఇంకాస్త ఏదన్నా బెటర్ ఎక్విప్మెంట్ అయితే రావచ్చు. ప్రస్తుతానికి అయితే పీపుల్ అంతా వలనరబుల్ గా ఉన్నారు. పీపుల్ చాలా ప్రమాదకరమైన కండిషన్ లో ఉన్నారు. ముఖ్యంగా స్పై కెమెరాస్ లాంటివి విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. అది పెద్ద ప్రాబ్లమ్ గా కనపడుతూ ఉంది. రైట్. అంటే ఈ సర్వేలెన్స్ ఎందుకు ఉండటం లేదు, స్పై కెమెరాలను మనం అడ్డుకోలేమా, ఈ అంశాలను కూడా మనం మాట్లాడదాం. శ్రీధర్ గారు మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇంజనీరింగ్ విద్యార్థిని గ్రీష్మ గారు. గ్రీష్మ గారు, అంటే ఉమెన్ సేఫ్టీ అనేది ఒక మేజర్ ఇష్యూ. రెండోది స్పై కెమెరాలు అనేవి. ప్రముఖ ఐటీ ఎక్స్పర్టు, సామాజిక విశ్లేషకులుగా ఉన్న నల్లమూతి శ్రీధర్ గారు, ఎక్కడెక్కడ ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టే ఛాన్స్ ఉంది, మనం ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి, మనం ఎంత అవేర్గా ఉండాలన్న అంశాలకి చాలా ఇన్ డీటెయిల్గా చెప్పారు. నిజంగా దీన్ని ఇలాంటి సీక్రెట్ కెమెరాలు, తర్వాత ఉమెన్ సేఫ్టీ పర్ఫెక్ట్గా ఉండాలంటే, వీటిని సార్ట్అవుట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ 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 వర్డ్ ఏంటి? ముందుగా నమస్కారం. నా పేరు గ్రీష్మ. నేను 4th ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. మనం చూసాము ఈ రోజు గుడ్లవెల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఏ ఇన్సిడెంట్ జరిగిందో. ఒక అమ్మాయిని ఎవరో బెదిరించడం వల్ల తను అలాగా వేరే వాళ్ళవి స్పై కెమెరా వాష్రూమ్స్ లో పెట్టి అలా రికార్డ్ చేసి అంతా ఆ వీడియోస్ అనేది బాయ్స్ కి సర్క్యులేట్ అయింది. ఒక అమ్మాయి అలా చేయడం, ఐ ఫీల్ వెరీ అషేమ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. ఒక గర్ల్ అలా చేయడం. ఫస్ట్లీ మనం ఈ సిచ్యువేషన్ లో ఏం ఆలోచించాలంటే తన మైండ్ సెట్ లో కూడా మనం ఆలోచించాలి. అమ్మాయికి థ్రెట్, తను అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయడానికి తనకు థ్రెట్ ఉంది. సో ఇలా తను చేసిన తప్పుని అందరికి సర్క్యులేట్ చేస్తారని చెప్పడంతో తను అలాగా స్పై కెమెరా పెట్టి అలా వీడియోస్ రికార్డ్ చేసి బాయ్స్ కి సర్క్యులేట్ చేసింది. అండ్
గర్ల్ సేఫ్టీ ఇది వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద వస్తుంది. సో ఇదే కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, నార్మల్ పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినా, ఎక్కడ చూసినా సరే ప్రైవసీ ఉండడం లేదు. స్పై కెమెరాస్ ని డిటెక్ట్ చేయడం ఎలా అని అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని we request government of Andhra Pradesh. సో మనం చూడొచ్చు, మన మొబైల్స్ లో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉండడం వల్ల స్పై కెమెరాస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో అండ్ హోటల్ రూమ్స్ లో కానీ ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినా మనం ఎప్పుడైనా కానీ మనం అమ్మాయిలు చెక్ చేసుకోవాలి కెమెరా అనేది లెన్స్ అనేది థిక్ గా ఉందా అని. ఎప్పుడైనా మనం షాపింగ్ మాల్స్ లో వెళ్ళినా సరే, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లో అలాగా ఫస్ట్ అమ్మాయిలు చెక్ చేసుకోవాలి బిఫోర్ దే డూ సంథింగ్. మనం ఒక్కొక్కసారి డిటెక్ట్ చేయలేకపోతుంటాం స్పై కెమెరాస్ ని ఎక్కడ పెట్టారు అని చెప్పి, మనకి ఇన్విజిబుల్ గా ఉండొచ్చు. సో మన మొబైల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా మనం స్పై కెమెరాస్ ని డిటెక్ట్ చేయొచ్చు అని నేను తెలుసుకున్నాను ఈ రోజు. నల్లమోతు శ్రీధర్ గారు, అంటే ఎలా సెన్సిటైజ్ చేయాలని, ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ సీక్రెట్ కెమెరాలు ఉండే ఛాన్స్ ఉందో, హిడెన్ కెమెరాలు ఉండే ఛాన్స్ ఉందో మీరు వివరించారు. కానీ అంత మీరు అన్నట్టుగా ఈ హర్రీ బర్రీ లైఫ్లో అంత సెన్సిటివ్గా ఉంటారా పబ్లిక్? ఏ విధంగా సెన్సిటైజ్ చేస్తే వాళ్ళకి ఉపయోగం? సతీష్ గారు, మీరు అన్నట్లు అకౌంటబుల్ చేయటం, బాధ్యత వహించేలా చేయటం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్ లాంటివి తీసుకుందాం. అమీర్పేటలోనో, ఎస్ఆర్ నగర్లో, ఇంకో దగ్గర ఎక్కడైనా కానీ ఉండే హాస్టల్స్ లాంటి వాటిని తీసుకుంటే, హాస్టల్ పర్మిషన్ ఇవ్వబోయేటప్పుడు, హాస్టల్ నిర్వహించడానికి సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వబోయే ముందు అక్కడ కంపల్సరీ వాళ్ళు జరిగే ప్రతి పరిణామానికి వాళ్ళకి అట్ ద సేమ్ టైం అక్కడ పిల్లలకి సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత ఉండేలాగా వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకోవటము. ప్లస్ ఫ్రీక్వెంట్ గా వచ్చేటప్పుడు కొన్ని అథారిటీస్ వెళ్ళేసి యాజ్ ఏ పబ్లిక్ గ్రీవియన్స్ కింద కన్సిడర్ చేసేసి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉండటం, అంతా కూడా ప్రాపర్ గా ఉందా, అక్కడ స్టే చేసే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్ అయితే కనుక. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ మనం ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ సీట్లో, మెడిసిన్ సీట్లు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా, ఫ్యాకల్టీ బాగున్నారా, సో ఇలాంటివంతా చూస్తుంటారు. కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ రిమైనింగ్ వచ్చేటప్పటికి మహా అయితే ఇంకా గొప్పగా చెప్పాలంటే బాత్రూమ్స్ లాంటి బెటర్ గా ఉన్నాయా, సో పిల్లలకి ఎలాంటి హైజీన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇది చూస్తారు తప్పించి మోర్ దాన్ దట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది కాపాడబడుతుందా లేదా అని చెప్పేసిన దాని మీద పూర్తిగా కూడా పర్మిషన్స్ ఇచ్చే చెక్ లిస్ట్ లో వచ్చేటప్పటికి 100% ఇది కూడా ఒక ఎలిమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ప్రైవసీ, రెగ్యులర్ ఆడిటింగ్ రెగ్యులర్ గా వచ్చేటప్పటికి కనీసం అట్లీస్ట్ 1 వీక్ to 15 days కైనా కానీ ఎవరైనా స్టాఫ్ వెళ్ళేసి సూపర్వైజ్ చేసే వాళ్ళు వెళ్ళి ప్రతి బాత్రూమ్ కూడా 100% అది ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉన్నాయి అని చెప్పేసి అన్న దాన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పై కెమెరా లాంటి ఏదన్నా అరేంజ్ చేశారా, ఈ టైప్ ఆఫ్ ఇది కాలేజీలో చెక్ చేస్తూ ఉండటము. సో ప్రతి దగ్గర ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనుకోండి, షాపింగ్ మాల్ లో కూడా కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి రావాలి అంటే కనుక అసలు కస్టమర్ కి మేము సరైన ప్రైవసీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, మా ట్రయల్ రూమ్స్ అంతా చాలా సేఫ్ గా ఉన్నాయి అని చెప్పేసి ఒక వ్యాలిడ్ బ్యాడ్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ముందు దీనికోసం వచ్చేటప్పటికి, ఎలాగైతే ఐఎస్ఐ లాంటి బ్యాడ్జీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి పడుతుందో ఇక్కడ ప్రైవసీ పరంగా మాకు వచ్చేటప్పటికి ఎలాంటి రిస్క్ ఉండదు అని చెప్పేసి ఒక బ్యాడ్జీ తగిలించుకునే పరిస్థితి కూడా రేపు కంపల్సరీ దేశవ్యాప్తంగా రాబోతూ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ ఏర్పాట్లు చేసుకోవడం అనేది చాలా అవసరం. అంటే శ్రీధర్ గారు, అసలు ఈ సీక్రెట్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ చాలా విరివిగా దొరికే వాతావరణం ఎందుకుంది? మామూలుగా గతంలో అంటే ఈ సీక్రెట్ కెమెరాలు వాడాలన్నా దానికి ఒక పర్మిషన్ ఉండాలి, దానికి లైసెన్స్, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం చాలా సందర్భాల్లో. దీనికి ఎందుకు సర్వేలెన్స్ లేదా, లేదంటే వాణిజ్య పరంగా చాలా ఈజీ అయిపోయిందా? సార్ మనం యాక్చువల్లీ టీవీ చూస్తుంటే హోమ్ షాపీ నెట్వర్క్ ఇలాంటి వాటిల్లో కూడా జస్ట్ మీరు ఇలా రికార్డ్ చేసుకోవచ్చు, మెమరీ కార్డు పెట్టుకోవచ్చు, ఇన్ని గంటలు చేస్తుంది, హెచ్డీలో చేస్తుంది, 4Kలో చేస్తుంది అని చెప్పేసి చాలా కెమెరాస్ ని సర్క్యులేట్ చేస్తుంటారు, పబ్లిసైజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ రోజు అన్ని రకాల షాపింగ్ సైట్స్ లో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, రకరకాల షాపింగ్ సైట్స్ లో చైనా నుంచి తెప్పించబడిన ఎన్నో సీక్రెట్ కెమెరాస్ ని ఇక్కడ డిఫరెంట్ ప్రైసెస్ తో వాటి కెపాసిటీని బేస్ చేసుకొని కావచ్చు, ఆప్షన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు అమ్ముతూ ఉన్నారు, ఎవరైతే థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉన్నారో వీళ్ళు. సో ఇండియాలో సీక్రెట్ కెమెరాలు అమ్మటానికి సంబంధించి ఎలాంటి రెగ్యులేషన్ లేకపోవడం అనేది అతి పెద్ద సమస్య. సో ముఖ్యంగా సీక్రెట్ కెమెరా ఎవరికి కావాలి అని చెప్పేసి అంటే కనుక, ఇప్పుడు మన గన్ లైసెన్స్ ఎలాగైతే కనుక కేవలం వాళ్ళకే ప్రాణహాని ఉంటుందో, లేకపోతే కనుక పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్
ఏవైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 10 డిపార్ట్మెంట్స్ ఉంటే వాటికి మాత్రమే గన్ లైసెన్స్ ఎలా ఉంటుందో అలాగే ఈరోజు సీక్రెట్ కెమెరాని కొనుగోలు చేయటాన్ని లేదా అమ్మటాన్ని చాలా రిస్ట్రిక్ట్ చేసిన అవసరం ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్ సైట్స్ లో విడిగా కొనటం కాకుండా ఒక పెన్ను కొనుక్కొని పెన్ను టైప్ లో ఉండి ఇలా జేబులో పెట్టుకెళ్ళి రికార్డ్ చేసేవాళ్ళు ఈరోజు చాలా చాలా బయట రోడ్డు మీద వెళ్లే పీపుల్ ని వీళ్ళంతా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయేసి ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఈ రోజు డీప్ ఫేక్స్ లాంటి వాటితో మార్కింగ్ చేసి సో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ కెమెరాలు పూర్తిగా కూడా లైసెన్స్ బేస్డ్ గా అమ్మే విధంగా ఒక వ్యవస్థ తీసుకురాబడితే మాత్రమే పీపుల్ కి ఎంతో కొంత రక్షణ ఉంటుంది. లేకపోతే కనుక దీన్ని ఐడెంటిఫై చేయటం అప్పుడు ఏమవుతుంది, ఎవరు కొన్నారు అన్నది కూడా రేపు ట్రాక్ చేయవచ్చు. లైసెన్స్ బేస్డ్ గా అయితే కనుక ఆటోమేటిక్ గా ఆ కొన్న వాళ్ళ దగ్గర ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ జరుగుతున్నా లేదా మానిటర్ చేయడానికి ఉంటుంది. ఈ రోజు విచ్చలవిడిగా మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరో వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారో కూడా మనకి కంట్రోల్ లేక ఉండే పరిస్థితి ఉంది. రైట్. గ్రీష్మ గారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటి ఉమెన్ సేఫ్టీ అనే కాదు, సీక్రెట్ కెమెరాలు విరివిగా వాడకం పెరుగుతోంది, దానికి ఒక లైసెన్స్ ఉండాలని నల్లమోతు శ్రీధర్ గారు అంటున్నారు. సార్ చెప్పింది అయితే నిజమే సార్. దానికంటూ ఒక లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే అందరికీ యాక్సెసిబుల్ గా ఉంటుందో ప్రతి ఒక్కరు కొనుక్కొని దాన్ని ఎలా వాడుకోవాలో అని తెలియకోకుండా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటుంటారు. సో లైసెన్స్ అనేది లైసెన్స్ అనేది ఉండాలి, ప్లస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. అలా వయలేషన్ ఆఫ్ ప్రైవసీ చేస్తే హాస్టల్స్ లో కానీ మీరు చదివే కాలేజీలో కానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ కోరుకుంటున్నారు మీరు? Sir, we all ensure at the end of the day our parents also will ensure for safety and security of a girl, right? మేము హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మాకు పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. సో మేము మోస్ట్లీ హాస్టల్లోనే ఉంటాము. సో మాకి అలాంటిది ఏది ప్రాబ్లం ఇప్పుడు దాకా అయితే మా కాలేజ్ లో అలాంటి ప్రాబ్లం ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు. మాకి CCTV సర్వైలెన్స్ ఎనీ టైం 24/7 ఒకరు ఆపరేటర్ ఉంటారు. మాకు హాస్టల్లో కూడా సార్ హాస్టల్లో కూడా సీసీ కెమెరాస్ అవుట్ సైడ్ కారిడార్స్ లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఎనీ టైం వార్డెన్స్ మానిటర్ చేస్తుంటారు. రైట్. థ్యాంక్ యూ గ్రీష్మ గారు. థ్యాంక్ యూ నల్లమోతు శ్రీధర్ గారు. గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించి ఎలాంటి కెమెరాలు ఫైండ్ అవుట్ చేయలేదని ఎస్పీ చెప్పారు. కానీ కేసు అయితే నమోదైంది, నిందితులు పై విచారణ జరుగుతుంది కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే కఠిన చర్యలు తప్పని హోంమంత్రి అంతా కూడా ఒక ప్రకటన చేశారు. కానీ ఇది ఒక సవాల్ని అయితే తెరముందుకు ఉంచింది. హిడెన్ కెమెరాస్ ఒక లైసెన్స్ సిస్టమ్ లేదు, విరివిగా దొరుకుతున్న వాతావరణంలో చాలా ఈజీగా మిస్యూజ్ చేసే వాతావరణం ఉంది. అందుకు ఈ సీక్రెట్ కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న విషయం పైన సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు 1-2 సార్లు ఆలోచించి ఈ సీక్రెట్ కెమెరాలు ఇక్కడ ఉండొచ్చు అన్న ఒక ఆలోచనతోనే ఎప్పుడైనా ఏదైనా చర్యకు ఉపక్రమించాలన్న సలహా కూడా ప్రముఖ ఐటీ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు చెప్తున్నారు. చూద్దాం, మరి ప్రభుత్వం ఈ సంఘటనకు విచారణ ఆదేశించింది కాబట్టి దీని తర్వాత అయినా ఓవరాల్గా ఈ సీక్రెట్ కెమెరాలు ఈ ఇష్యూస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వీటిపైన ఈ లైసెన్స్ విధానం పైన ఒక సమగ్ర విధానం తెస్తుందో లేదో చూడాలి. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.